హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించాను. చాలా సాఫ్ట్గా తుంచితే విరిగిపోయేలాగా సింపుల్ టిప్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చిశనగపప్పుని అయితే యాడ్ చేసుకొని అందులోనే వాటర్ కూడా యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాటిని సోక్ చేయండి. అంటే నానబెట్టేసి కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఆ పప్పుని బాగా ఎనిపేసుకోండి. అంటే రుద్దేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో పప్పు తీసుకున్నారో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి అలాగే ఈ టైంలో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే ఖచ్చితంగా వేయాలి. ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా లూజ్గా కలుపుకోవాలి. పిండి చపాతీలాగా కాకుండా ఇంకా కొంచెం లూజ్గా, నేను చూపిస్తున్నట్టుగా లూజ్గా కలుపుకోవాలి. కలిపేసి అంతా దీన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసేయాలి. కొంచెం సేపు అంటే కనీసం ఒక 2 గంటలైనా ఇది పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది డ్రై అవ్వకుండా ఉండడానికి చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ముందుగా మనం ఎనిపి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, ఆ పచ్చిశనగపప్పుని ఈ బెల్లంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను కొంచెం మెత్తగా మెదిపేసుకున్నాను. ఇలా మెదిపేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేయండి. ఇలా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇలా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసేయండి. త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసి 2 అవర్స్ అయింది కదా, సో ఒక్కసారి మళ్ళీ నెట్ చేసుకోండి. మళ్ళీ మొత్తం కలిపేసేయండి. ఆ నూనెంతా దీంట్లో కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఆ పిండిని కూడా ఉండల్లాగా చుట్టేసుకోవాలి. మీకు ఏ సైజ్ బాల్స్ కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు. కొంచెం పెద్దగా చుట్టుకుంటేనే మనకి లోపల స్టఫ్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఒక కవర్ తీసుకొని అందులో ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని కొంచెం పల్చగా తీసి పల్చగా చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిశనగపప్పు లడ్డూని కూడా ఇందులో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసేయాలి. ఏం కొంచెం కూడా ఓపెనింగ్ అనేది ఉండకూడదు. ఓపెనింగ్ లేకుండా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసి దేంతో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వేళ్ళతోనే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఈవెన్గా కొంచెం చుట్టూ అంతా లోపల మనం పెట్టిన పూర్ణం అంతా చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా వేళ్ళతోనే ప్రెస్ చేసేసుకోండి. బాగా ప్రెస్ చేసేసుకొని ఇంకా మనకి ఈవెన్గా కావాలి, మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అనుకున్నప్పుడు పైన ఒక కవర్తో క్లోజ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే బొబ్బట్టు మొత్తం లోపల ఉన్న పూర్ణం అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కసారి అనేసారంటే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే చూడండి, మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయింది కదా. దీన్ని తీసి బాగా పెనం వేడిగా ఉన్నప్పుడు పెనం మీద వేసేసుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. ఈ టైంలోనే కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. ఎక్కువేం పడదు. కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటే మనకి నేతి బొబ్బట్లు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా స్టఫ్ అంతా లోపల ఎక్కువగా మంచిగా తెలుస్తాయి. చూడండి, నేను ఒకసారి తుంచి కూడా చూపిస్తాను ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు స్టఫ్ ఎక్కువ పెట్టుకోవాలి, పూర్ణం ఎక్కువ పెట్టుకొని పిండి తక్కువ తీసుకోవాలి. చూసారా, తింటున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేయడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. చాలా ఈజీగా, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏముండదండి. బొబ్బట్లు చేసుకోవాలి అంటే తుంచితే తునిగిపోతుంది. చూసారా, సాగకుండా మనం గోధుమ పిండితో ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.